టీవీరావు గారు మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ ఒక ఉచ్చు మెడకు చుట్టుకుంటుంది అంటే అది అధికారులకే తప్ప అధికారులతో చేయించిన నాయకులకు మాత్రం ఉచ్చు చుట్టుకోవట్లేదు అంటున్నా. అంటే ఎందుకంటే అధికారి ఒక నాయకుడికి ఒక నాయకుడు ఒక అధికారికి చెప్పాలంటే రాతపూర్వకంగా, కానీ నోటి మాటగా చెప్తే మాత్రం నాయకుడు తప్పించుకునే ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక నేర నిర్ధారణ జరగాలంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలు కావాలి. ఒకటి. 2, ఈ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో డిజిటైజేషన్ అనేది ఏదైతే మనము ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా ఎనీ ఇన్ఫర్మేషన్, అది వాయిస్ డిజిటైజేషన్ కావచ్చు, లేదా ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మెసేజ్లు కావచ్చు, ఏదైనా కూడా అది అథెంటికేటెడ్ గా కోర్ట్స్ లో ప్రూవ్ చేయడము అనేది జరిగే పని కాదు. ఇప్పటివరకు ఇండియాలో జరగలేదు. దాని మీద చాలా చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అయితే ఈ ఇప్పుడు అన్యాయం తప్పులు జరుగుతులని అంటలేను, అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ ధైర్యం మీద ఎన్ని జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారు పక్కన పెట్టండి, అందరు చేస్తా ఉన్నారు. ఏ ధైర్యం మీద చేస్తా ఉన్నారు వీళ్ళందరూ? వాళ్ళ ఆధారాలు దొరకాయి, ఎందుకంటే వ్యవస్థ అట్లా ఉంది. కానీ చేస్తాము, ఆధారాలు దొరకబడతాము, వాళ్ళు లోపలేస్తాము, ఉంచుతామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజశేఖర ప్రభుత్వం చెప్పింది. ఈయన ఆ తర్వాత ఇప్పుడు ఈయన వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నేను అనేది సిద్ధాంత పరంగా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చెప్పేది ఏంటంటే, ఇది అంతా జరిగే పని కాదు. ఇది ఏమైనా మనం మాట్లాడుకోవడానికి, ఒకరి మీద బురద చల్లుకోవడానికి, మనం వినడానికి, సెన్సేషన్ కోసం మాత్రం ఇది కొంతకాలం నడుస్తుంది. నిజంగా కోర్టులోకి వచ్చినాక ఇది చెల్లదు ఇవన్నీ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చెల్లలేదు, ఇక్కడ కూడా చెల్లదు. అంత అడ్వాన్స్ ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు ఎంతవరకు ఎందుకు ఇటువంటి విషయాల్లో ఎప్పుడు ఒకరి మీద కేసు పెట్టి ఎందుకు లోపలేదు? ఇప్పుడు బుష్ ఆల్గోర్ మధ్యలో జరిగినటువంటి ఇష్యూ కూడా అట్లే జరిగింది. చాలా అభియోగాలు వచ్చాయి. ఎలాన్ మాస్క్ రోజు చెప్తా ఉన్నాడు ఎన్నో కథనాలు దీని మీద. కానీ అక్కడ వాళ్ళే కదా ఇటువంటి టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చింది, ఆద్యులు వాళ్ళే కదా. వాళ్ళే ప్రూవ్ చేయలేనప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తారు? ఓకే, ఏంటంటే ఇదంతా కూడా ఎవరు అధికారంలో ఉంటే, లేదా ఒకప్పుడు ఇప్పుడు అపోజిషన్ లో కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు దుర్వినియోగం చేస్తే మేము దుర్వినియోగం చేస్తాం అన్నట్టే. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఇది ఎవరు చేస్తున్నా కూడా వాస్తవాలు బయటికి రావు. ఇదంతా టైంపాస్ వ్యవహారము. దీని ద్వారా రేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒకసారి అధికార పార్టీకి లాభం జరగవచ్చు ఇదే గొడవ, ఒకసారి అపోజిషన్ పార్టీకి కూడా లాభం జరగవచ్చు. ఇప్పుడు ఇలా స్టేట్ గవర్నమెంట్ సిబిఐ కోర్టులో నుంచి ఇప్పుడు తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ కోర్టులో నుంచి సిబిఐ కోర్టులో కొంతకాలం ఢిల్లీకి ఇది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. అక్కడ ఢిల్లీలో మాత్రము మోడీకును ఇప్పుడు మన అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మధ్యలో ఎంత గొడవ జరగలేదు. అక్కడ మాత్రం ఏమైనా తేలిందా? ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మీద చాలా అలిగేషన్ వచ్చాయి, ఏమి అక్కడ ప్రూవ్ కాలే కదా. ఇదే బీజేపీ వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేశారా? అంటే అనేదంటే ఇది ఎవరు తప్పు ఎవరు ఒప్పు పక్కన పెట్టండి, అందరు దొంగలే. ఓటుకు 5,000 రూపాయలు కొనుక్కొని 10,000 వరకు కొనుక్కొని ఇలా బీఫామ్లు కొనుక్కునే నాయకులు అందరు దొంగలే ఇందులో. కానీ నేను చెప్పదలుచుకున్న ఒకటి, ఇదంతా కూడా ప్రూవ్ అయ్యేది కాదు. ఇదంతా కూడా ఊరికే రోజులు గడిపిపుచ్చుకోవడం. వాస్తవాలు, ప్రజలకు సంబంధించినటువంటి వాస్తవాలను అధికార పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ఎవరికి ఫోకస్ లేదు. పూర్తిగా మీడియాను దుర్వినియోగం చేస్తున్నాయి పార్టీలన్నీ కూడా. ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి వ్యవహారం. వ్యక్తి చుట్టూ రాజకీయం నడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా దొంగ వ్యవహారం అని చెప్పదలుచుకున్నా. రామూర్తి గారు, నిజంగా వివి రావు గారు అనేది